నువ్వు బాలేనప్పుడు, బాధలో ఉన్నప్పుడు ఏమైంది అని అడిగే వాళ్ళను, ఏం కాదులే అని ధైర్యం చెప్పే వాళ్ళను జీవితంలో ఒక్కరినైనా సంపాదించుకోలేనప్పుడు ఇంక నువ్వు ఎన్ని సంపాదించుకున్నా, ఎన్ని సాధించుకున్నా వేస్టే. ఎలా ఉండాలో నేర్చుకోవడమే, ఎలాగో మార్చుకోవడమే, ఎలాగోలా ఓర్చుకోవడమే. ఈ మూడింటిలో ఏదో ఒకటి వచ్చుండాలి. లేదంటే జీవితంలో ఎప్పటికీ ఒంటరిగానే మిగిలిపోతావు. ఏదైనా చేసేటప్పుడు అందరూ ఏదో ఒకటి అంటూనే ఉంటారు, ఏదో రకంగా ఎదురు వస్తూనే ఉంటారు. అదే జరిగిపోయిన తర్వాత దాని గురించి మాత్రమే మాట్లాడతారు. మంచి అయితే మంచిగా, చెడు అయితే చెడుగా, గొప్ప అయితే గొప్పగా. అందుకే అనుకున్నది చేసేయ్, అంతగా ఆలోచించాల్సిన అవసరం లేదు. బాధలు బలంగా వస్తున్నాయంటే బతుకు మారబోతుందని, భవిష్యత్తు బాగుండబోతుందని అర్థం. అదంతా చూడాలంటే అడుగడుగునా తట్టుకొని నిలబడాల్సిందే. మనతో అన్నీ ఉన్నప్పుడు చుట్టూ చాలామంది ఉంటారు, కానీ మన దగ్గర ఏమీ లేనప్పుడు మనతో ఉండేవారు ఎప్పటికీ మర్చిపోకండి. ఎందుకంటే అన్నీ ఉన్నప్పుడే ఎవరైనా మీకు తోడుగా ఉంటారు, కానీ మన దగ్గర ఏమీ లేనప్పుడు మనల్ని నమ్మి మనతో ఉన్నవారే మనవారు. అందరూ మనవారే అనుకోవడంలో తప్పు లేదు, కానీ అందరూ మిమ్మల్ని మనం అనుకోవాలిగా. కొందరు మనతో అన్నీ ఉన్నప్పుడు ఎలాంటి ఇబ్బందులు లేవు అనుకున్నప్పుడు మన దగ్గరికి వస్తారు. మరికొందరు మనం సక్సెస్ అయ్యాక మావాడే అని చెప్పుకుంటారు, కానీ కొందరు మాత్రం మనకు ఏమీ లేనప్పుడు, ఏమీ సాధించినప్పుడు మనతోనే ఉంటూ మన కష్టాలు పంచుకుంటూ ఉంటారు. నిజం చెప్పాలంటే వారే మన వాళ్ళు. కష్టాల్లో తోడున్న వారే నిజమైన స్నేహితుడు. అన్నిసార్లు మనకి తోడుగా మన పక్కనే వాళ్ళు ఉండనవసరం లేదు. మనం ఒంటరిగా ఉన్నా లేదా ఎవరూ లేరు అనుకునే సమయంలో పర్లేదు, నా అనుకునే వాళ్ళు ఉన్నారులే, వాళ్ళు నన్ను ఖచ్చితంగా అర్థం చేసుకుంటారు అనే భావన మనకి కల్పిస్తారు. అలాంటి వాళ్ళను జీవితంలో మీరు ఎంత ఉన్నత స్థాయికి వెళ్ళినా మర్చిపోకూడదు. మీరు వారిని మర్చిపోయారంటే మీరు జీవితంలో ఎంత సంపాదించినా ఎప్పటికీ గొప్పవారు కాలేరు. ఎందుకంటే ఎంత ఎదిగినా నేల మీదనే ఉండాలి అనేది ఖచ్చితంగా అందరూ ఫాలో అవ్వాల్సిన విషయం. ప్రతి ఒక్కరూ గొప్పవారు అవ్వాలి అనుకుంటాము, దానికోసం కృషి చేస్తూ ఉంటాం. అయితే ఒక్కసారి సక్సెస్ అయ్యాక ఈ ప్రయాణంలో మనకి తోడున్న వారిని మరిచిపోతూ ఉంటాము. మనం జీవితంలో ఎన్ని సాధించినా మనం ఎక్కడి నుంచి వచ్చాము అనేది మర్చిపోకూడదు. అలానే మనతో ఎవరు తోడుగా ఉన్నారనేది కూడా మర్చిపోకూడదు. మన అనుకునే వాళ్ళని దూరం పెట్టారంటే మీరు అన్నీ ఉన్నా సంతోషంగా ఉండలేరు. మీరు కష్టంలో ఉన్న, బాధలో ఉన్న మీకు సంతోషాన్ని అందించే వారికి ఎప్పుడు దూరంగా ఉండకండి. మీకు ఆనందాన్ని ఇస్తూ కష్టాల్లో కుంగిపోకుండా చూసే వారితో మీ జీవితం చాలా బాగుంటుంది.